ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 1వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యము దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. కీర్తన గ్రంథము 80వ కీర్తన 9వ శరణం అండి. దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వారు ద్రాక్షవల్లిని తెచ్చినటువంటి ఆ ద్రాక్షవల్లిని ఐగుప్తు దేశం నుంచి వారు తీసుకుని వచ్చారని, వారు కానాను దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా వెళ్ళగొట్టి మరి దాన్ని నాటినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటిని కూడా వ్యాపించును అని రాయబడి ఉంది. కాబట్టి సరైనటువంటి స్థలములో మరి దాన్ని ఉంచినట్లుగా చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి అది అలా ఉంచడం ద్వారా అది లోతుగా పారి దేశమంతా కూడా వ్యాపించి ఆశీర్వాదకరంగా ఉంది. ఈ రోజున ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీలోకి రావటం ద్వారా మరి నీవు లోతుగా మరి వెళ్ళటం, లోతుగా ఉండటం, దేశమంతా లేకపోతే నీ కుటుంబం అంతా, నీ గ్రామం అంతా, నీ సంఘం అంతా కూడా ఆశీర్వాదకరంగా వ్యాపించి మరి ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? యేసు ప్రభుని అంగీకరించినటువంటి బిడ్డగా నువ్వు సరైనటువంటి ఆ మార్గంలోకి నువ్వు వచ్చి ఆయన మాత్రం వెంబడించుతున్నప్పుడు అది నీలో ఆ వాక్యం నీలో ఫలింపచేసి మరి ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా మరి ఆ లేఖనాన్ని బట్టి మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే ద్రాక్షవల్లి అంటే యేసు ప్రభువు ఒక మాట అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని. అవును, ఈరోజున ఎవరో హృదయంలో దేవుడి వాక్యం ఉంటుందో మరి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం, ఆ కుటుంబానికి నువ్వు వెలుగ్గా ఉంటావు, ఆ ప్రజలకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. కాబట్టి యేసు ప్రభువు నీలో ఉండటం ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ప్రభువు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాయన, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. నాయన దేవా, ఇదిగో మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి దేవా, ఇదిగో తండ్రి యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం. నీకు వందనాలు అయ్యా. నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపండి. చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభు. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరుగులు నింపండి తండ్రి. నేను మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించమని ప్రభావిగో తన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసులను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. ఇగో తండ్రి ప్రభా, మరి నన్ను గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమ దయచేయండి. వానికి స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకుడు వారి సంఘం పరిచర్య అంతటిని కూడా మీరు ఆశీర్వదించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి.